సో జనరల్లీ నేను మైక్ పెట్టుకునేటప్పుడు దీనికి అంటే ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా, ఇట్లా పెట్టుకోలేను నేను. ఓకే, గలీజ్ ఉంటుంది. దీని లోపలికి వెళ్ళి ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది కానీ ఏడ ఊసిపోతుందని భయం అవుతుంది. అందుకే నేను ఒక కొత్త ప్రోగ్రామ్ బిల్డ్ చేస్తున్నాను అనమాట. సో ఆర్సీబీ వర్సెస్ ముంబై మ్యాచ్ అవుతుంది ఈరోజు. కోహ్లీ ఇంకా సాల్ట్ దుమ్ము దులిపేస్తారు. అతను పెట్టేసిన చూడండి వెల్క్రో ఇక్కడ పెట్టిన. సో మైక్ అనేది ఇప్పుడు కంఫర్టబుల్గా ఇలా ఇప్పుడు ఇది ఉంది కదా, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. యాక్చువల్లీ నేను మార్నింగ్ నుంచి వర్క్ చేస్తున్నా అంటే నేను ఒక కొత్త ప్రోగ్రామ్ బిల్డ్ చేస్తున్నాను అనమాట, ఒక సూపర్ లో టికెట్. సో దానికోసం దాన్ని మోర్ డీటెయిల్స్ నేను ఇప్పుడు ఇవ్వలేను, బట్ ఐ విల్ షో యూ. మార్నింగ్ నుంచి నేను ఏం పని చేస్తున్నానో మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది మాడ్యూల్ నెంబర్ 0. సో ఇవన్నీ ఫిలిం చేసిన వీడియోస్. అండ్ మళ్ళీ ఇక్కడ ఇది మాడ్యూల్ నెంబర్ 1 and 2, ఇక్కడ ఉన్నాయి వీడియోస్. అండ్ మళ్ళీ ఇప్పుడు ఇది మాడ్యూల్ నెంబర్ 3, 4, 5 ఇవన్నీ ఫిలిం చేసిన. మళ్ళీ నేను మాడ్యూల్ నెంబర్ 6 ఒకటి ఉంది, ఇంకా బోనస్ మాడ్యూల్ కూడా ఉంది. అవన్నీ నేను క్రియేట్ చేయాలన్నమాట ఈ ప్రోగ్రామ్ కోసము. అంటే ఇవన్నీ ఇప్పుడు నేను ఎడిటింగ్ చేసి వాటన్నిటికీ ఒక కోర్స్ ఫార్మాట్ ఒకటి క్రియేట్ చేసి అవన్నీ అందులో ఇన్సర్ట్ చేసి చాలా పని ఉంది. ఇప్పుడు ఈ వ్లాగ్ నేను ఎందుకు చేస్తున్నానో నాకే తెలియదు. యాక్చువల్లీ ఐమ్ జస్ట్ డాక్యుమెంటింగ్ దిస్ అంతే. ఓకే, సో నేను ఇట్లా వర్క్ చేసుకుంటూ పొద్దుటి నుంచి ఇదే పని చేస్తున్నా. జస్ట్ తినేటప్పుడు కొంచెం సేపు మహాభారతం చూసిన. బై ద వే ఒక చిన్న వర్క్ చేస్తున్నా. అంటే ఇది నా బేసికల్లీ నేను బయటికి వెళ్ళినప్పుడు లోకల్లో తిరిగినప్పుడు ఫేస్కి ట్యాన్ అవ్వకుండా, నల్ల అవ్వకుండా ఇది పెట్టుకుంటే ఇట్లా. సో దీనికి మనం ఎప్పుడైనా మన కాయల మీద బండి నడిపించేటప్పుడు ఇది పెట్టుకున్నప్పుడు మైక్ నాకు ఇబ్బంది అవుతుంది. మైక్కి ఇది అంటుకుంటుంది. అంటే మీకు చూపిస్తాను నేను. సో జనరల్లీ నేను మైక్ పెట్టుకునేటప్పుడు దీనికి అంటే ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా, ఇట్లా పెట్టుకోలేను నేను. ఓకే, గలీజ్ ఉంటుంది. దీని లోపలికి వెళ్ళి ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది కానీ ఏడ ఊసిపోతుందని భయం అవుతుంది. అందుకే నా దగ్గర వెల్క్రో ఉంది. సో ఇప్పుడు ఈ వెల్క్రో పెడతాను అనమాట దీనికి. సో దట్ నేను వ్లాగింగ్ చేసినప్పుడు ఇది పెట్టుకుని వ్లాగింగ్ చేసిన మైక్ కంఫర్టబుల్గా ఇట్లా లోపల పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వెల్క్రో ఇది నేను 100 రూపీస్కి 100 150కో ఈ రెండు ఒక సెట్ అనమాట. ఇది ఇట్లా వస్తుంది ఒక సెట్. ఓకే, సో ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. నాకు 8 or 10 వచ్చినాయి సెట్స్, 120 రూపీస్కో 140 రూపీస్కో. ఓకే, సో లెట్ మీ ఫిక్స్ దిస్ సో దట్ మైక్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. ఒకవేళ ఇది మీకు కావాలంటే ఇదైతే చాలా హెల్ప్ చేస్తుంది. ఎండకైనా సరే, ఎండకి ఇది మొత్తం కూలింగ్ ఇస్తుంది మన కళ్ళకి. మీకు ఒకవేళ కావాలంటే దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా, వెల్క్రోది కూడా పెడతా, కావాలంటే వెళ్ళి తీసుకోండి. ఓకే, అండ్ రైట్ నౌ ఈ మైక్ యాక్చువల్లీ నేను పెట్టేది ఇక్కడ చెక్ చేసుకుంటా. అంటే వెల్క్రోకి ఒక మైక్కి వెల్క్రో పెట్టిన ఆల్రెడీ. సో ఇది కావాలి మనకి, ఇది పెట్టడం వల్ల. సో కొంచెం వెల్క్రో ఇక్కడ కొంచెం కవర్ అయ్యేటట్టు చేయాలి దీని లోపల. ఎక్కువ ఉంటేనే బెటర్, హాఫ్ పెడతా. బికాజ్ కొంచెం పెట్టి మళ్ళీ అది కింద పడితే దమకరా. సో ఇక్కడ మధ్యలో ఎయిర్ది ఉంది నాకు. సో దానికి లైట్గా ఎయిర్ వచ్చేటట్టు మళ్ళీ ఉబ్బరిస్తుంది ఇది పెట్టుకుంటే. అంటే కొన్ని ఇట్లా హోల్స్లా ఉన్నాయి, అవి డిస్టర్బ్ అవ్వద్దు అనమాట. ఓకే, సో ఇలా హోల్డ్ చేసిన దీనికి కథం పెట్టేసిన చూడండి వెల్క్రో ఇక్కడ పెట్టిన. సో మైక్ అనేది ఇప్పుడు కంఫర్టబుల్గా ఇలా ఇప్పుడు ఉంది కదా, సో ఇట్లా ఉండిపోతుంది అనమాట లోపల. మైక్ ఇట్లా పెట్టవచ్చు, ఇట్లా కంఫర్టబుల్గా ఉంటుంది. నేను ఇట్లా పెట్టి వీ కెన్ టాక్. సో ఆడియో అనేది క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మీకు వినిపిస్తుంది కదా, చాలా గట్టిగా వస్తుంది ఆడియో. బికాస్ మైక్ పక్కనే ఉంది కాబట్టి ఇది కొంచెం కిందికి కూడా టిల్ట్ చేయొచ్చు, లేకపోతే మీదికి టిల్ట్ చేయొచ్చు. ఇట్ విల్ బి బెటర్. ఇంకో ఇలా ఇప్పుడు ఈ వర్క్ చేసుకోవాలి. నా వర్క్ ఎడిటింగ్ ఉంది, చాలా వర్క్ ఉంది. జనరల్లీ ఏదైనా ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తుంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. చాలామంది ఈజీ అనుకుంటారు, కాకపోతే
ఇందులో ప్రతిదీ లైక్ మనకి ఎక్స్పర్టీస్ ఉండాలి ఫస్ట్ థింగ్. అంటే మనం ఏం క్రియేట్ చేస్తున్నాము, ఫస్ట్ ఏది క్రియేట్ చేస్తున్నాం, తర్వాత ఏది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయి ఉండొచ్చు. మనకు చాలా డీప్ నాలెడ్జ్ ఉంటే తప్ప చేయలేము. సో ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. నేనైతే ఈ ప్రోగ్రామ్ వల్ల ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో మనీ ఎర్న్ చేసేటట్టు నేను డిజైన్ చేస్తున్నాను అన్నమాట ప్రోగ్రాము. సో అందుకే కొంచెం టైం తీసుకొని మంచిగా ప్రిపేర్ చేస్తున్నా. అండ్ అలాగే ఈ ప్రోగ్రామ్ లాంచింగ్ కూడా నేను ఇప్పుడు ఈ మంత్లో ఏప్రిల్ 16th or 17th లాంచ్ చేస్తా. బికాజ్ నేను ఆ రోజు శ్రీశైలంలో ఉంటా. సో ఆ బ్లాగ్ కూడా చేస్తా డెఫినెట్లీ. సో అక్కడ నేను లాంచ్ చేస్తాను అనమాట. ఓకే, నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. మోర్ డీటెయిల్స్ నేను కంపల్సరీ మీకు ప్రొవైడ్ చేస్తా. సో మీకు ఒకవేళ ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. అలాగే నేను ఇప్పుడు ప్రజెంట్ వాకింగ్ కూడా పోవాలి. 3,300 స్టెప్స్ అయినాయి. 15,000 నా టార్గెట్ ప్రతిరోజు. సో ఆల్మోస్ట్ ఇంకా 11,800 సంథింగ్ తిరగాలి. ఐ విల్ డూ ఇట్ నౌ. యాక్చువల్గా వర్క్ ఇట్లా చేస్తున్నా, ఇవి అప్లోడ్ చేయాలి ఫస్ట్ డ్రైవ్లోకి, ఫోన్లో ఉన్నవి మళ్ళీ నేను ఇందులో డౌన్లోడ్ చేయాలి, అంటే మన మ్యాక్బుక్లోకి. సో పెద్ద ప్రాసెస్ ఇది, చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు నేను మ్యాక్బుక్లో అన్నీ డౌన్లోడ్ చేసుకొని అన్నీ ఒక ఆర్డర్లో పెట్టి మళ్ళీ ఎడిటింగ్ చేయాలి నా ఫైనల్ కట్ ప్రోలో. సో చాలా వర్క్ ఉంటుంది. చాలామంది ఒక ప్రోగ్రామ్ అనగానే చాలా ఈజీ అనుకుంటారు, కానీ ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది. ఇంకా చాలా చాలా క్రియేట్ చేయాలి, లైక్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయాలి, మళ్ళీ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలని ముందు చెప్పినట్టు చాలా ఉంది వర్క్. బట్ I should do it for myself and for my clients and for people, most importantly you, to make money online. డెఫినెట్లీ ఈ ప్రోగ్రామ్ అయితే చాలా హెల్ప్ అవుతుంది మీకు. ప్రతి ఒక్కరు అంటే మీరైనా సరే, మీ ఫ్రెండ్స్ అయినా, ఎవరికైనా డే 1 నుంచే ఆన్లైన్లో మనీ ఎర్న్ చేసే క్యాపబిలిటీ నేను తీసుకొస్తాను మీకు ఈ ప్రోగ్రామ్ నుంచి. సో డెఫినెట్లీ మీ సపోర్ట్ నాకు కావాలి, సపోర్ట్ చేయండి. అండ్ మిమ్మల్ని ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయించే బాధ్యత నాది. ఓకే, యా. చూడండి, టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అవుతుంది, ఇంకా కూడా నడుస్తూనే ఉంది వర్క్. సో టైం పడుతుంది డెఫినెట్లీ ఈరోజు కూడా. అండ్ నేను బై ద వే ఈ వర్క్ చేసుకుంటే సైమల్టేనియస్గా ఇలా మ్యాచ్ కూడా చూస్తున్నాను అనమాట. సో ఆర్సీబీ వర్సెస్ ముంబై మ్యాచ్ అవుతుంది ఈరోజు. కోహ్లీ ఇంకా సాల్ట్ దుమ్ము దులిపేస్తారు. ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇక మన వర్క్ నడుస్తుంది అనమాట. యాక్చువల్లీ అప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్న వర్క్. మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఆర్సీబీ వర్సెస్ ముంబై మ్యాచ్ లాస్ట్ 19th ఓవర్ దగ్గర ఉంది. ఇంకా 35 రన్స్ 38 రన్స్ కొట్టాలి. ఆర్సీబీ గెలుస్తుంది డెఫినెట్లీ. బట్ నా వర్క్ ఇక్కడ నడుస్తూ ఉంది, మీరు చూడండి. ఇక్కడ సో ఇవి మెయిన్ థింగ్ ఏంటంటే, నాది ప్రజెంట్ ఐఫోన్ కాదు కదా. సో నా దగ్గర మ్యాక్బుక్ ఉన్నందుకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఇవి కూడా మెల్లిగా అప్లోడ్ అవుతున్నాయి డ్రైవ్లో. బ్రైట్నెస్ ఎక్కువ ఉన్నట్టుంది. బట్ ఇవన్నీ వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాతనే రోజు నేను పడుకుంటా. అప్పటిదాకా నేను పడుకోను, బికాస్ నేను కంపల్సరీ లాంచ్ చేయాలి. శ్రీశైలం వెళ్ళిన తర్వాత లాంచ్ చేస్తాను కంపల్సరీ నా ప్రోగ్రామ్ని. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఎన్రోల్ అవ్వచ్చు. సో అదనమాట మ్యాటర్ రైట్ నౌ. సో ఈ బ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేసిగా, నైట్ బాగా లేట్ అవుతుంది నాకు తెలిసి, అప్పుడు పడుకుంటా. సో ఐ విల్ సీ యూ ఇన్ టుమారోస్ వ్లాగ్. బాయ్.